పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, మహోన్నతుడా, ఈరోజు నేను అనే ఈ శరీరం, నేను అనే ఈ ఆత్మ ఇక్కడ నిలబడడానికి అనుమతి ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు అయ్యా. నాకంటూ ఒక ప్రపంచాన్ని, మాకంటూ ఒక ప్రపంచాన్ని ఇచ్చారు దేవా. నాయనా, మేమే పాటి వారము తండ్రి, మిమ్మల్ని గూర్చి పాడడానికి, మాట్లాడడానికి, ప్రకటించడానికి మాకు అర్హత లేదు నాయన. ఎందుకంటే మేము క్షయమైపోయే వాళ్ళము. అక్షయమైన మీ ప్రేమ మాకు అందిస్తున్నారు. అక్షయమైన మీ యొక్క మహిమను మేము అనుభవించేలా చేస్తున్నారు. ఆ మహిమలో మేము పాలిభాగం పొంది అనేకులకు ఈ సత్యసువార్త ప్రకాశాన్ని తీసుకెళ్ళడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు దేవా. నాయనా, మాతో మాట్లాడండి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక వేల కోట్ల మంది క్రీస్తు ప్రభువారి మాటలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ, అలాగే మిమ్మల్ని ఆరాధిస్తూ సంఘాలలో చాలా చోట్ల కూడుకుంటున్నారు ప్రభా. కానీ అయ్యా, ఎన్ని సంఘాలు జనాలతో నిండుతున్నాయో తెలియదు, కానీ ఎంతమంది హృదయాలు వాక్యంతో నిండుతున్నాయో ప్రశ్నించుకోగలిగిన విచక్షణ, వివేకము ప్రతి ఒక్కరికి దయచేయండి. క్రైస్తవం అంటే మతం కాదు. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నది మతంలో ఉండడానికి, కొనసాగడానికి కాదు. మా అంతరంగ స్వభావాన్ని మేము దిద్దుకోవడానికి అయ్యా, మాతో మాట్లాడండి. మాకు కావాల్సిన విలువైన సంగతులు మాకు నేర్పించండి. మా అంతరంగాన్ని, మనుషులకు కనబడని ఒక అంతరంగాన్ని మీరు దర్శించబోతున్నారు, మీరు తాకబోతున్నారు, మీరు స్పృశించబోతున్నారు. మాతో మాట్లాడి మా ఆత్మలకు కావాల్సిన మా లోపాలను సరిచేయగలిగే స్థితిని మాకు ఇచ్చి నడిపించమని, మీ కృపలో, మీ సన్నిధి కాంతిలో బలపరచమని కోరుకుంటూ, మీ దీనదాసురాలు నిలవబడి మాట్లాడుతూ ఉండగా మందరి ఆత్మలకు కావలసిన అద్భుతమైన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటూ, త్వరలో మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు. దేవుడు మనకిచ్చిన ప్రతిదినము శ్రేష్టమైందే, ప్రతి క్షణము విలువైందే, ప్రతి అనుభవము అద్భుతమైన చక్కని విలువలతో కూడి మనల్ని నడిపించేదే. అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క సహవాసాన్ని అనుభవిస్తున్నారా? దేవుని యొక్క అద్భుతమైన ప్రేమను అనుభవించే స్థితిలో ఈ వారం రోజులు నడిచాయా? మీకు ప్రార్థన చేసుకున్నారా? వాక్యం చదువుకున్నారా? వాక్యం షేర్ చేశారా అనే క్వశ్చన్ ఒకటే అడగట్లే. షేర్ చేయడం అంటే పక్కోళ్ళకి పెట్టడం. తిన్నారా? భోంచేశారా? అంటే మీరు ఆత్మీయ స్థితిలో మీ దేవుని దగ్గర పడి, మీ దేవుని దగ్గర నిలబడి మీ అంతరంగం ఎలా ఉందో క్వశ్చన్ చేసుకుంటున్నారా? ప్రశ్నించుకుంటున్నారా? ఇది ప్రతిరోజు మన ఇంటిని, వంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో, మన ఇంటిని, వంటిని ఎలా అయితే జాగ్రత్తగా ఉంచుకుంటామో, మన వంటిని ఎలా అయితే పోషించుకుంటామో మంచి ఆహారం చేత, మనం ఎలా అయితే కేర్ తీసుకుంటాం, సెల్ఫ్ కేర్ ఎంత అవసరమో అది, అలాగే సోల్ కేర్ కూడా అంతే అవసరం. ఏం కేర్? సోల్ కేర్. ఆత్మను జాగ్రత్తగా చూసుకోవడం, ఆత్మలో భయం, ఆత్మలో జాగ్రత్తత, ఆత్మలో సంతోషం, ఆత్మలో ఆనందం, ఆత్మలో ప్రార్థన. అదే చెప్పింది మనకి బైబిల్. కాబట్టి ఆ ఆత్మలో మీరందరూ బలంగా ఎదగాలని మీ సహోదరిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగానే ఏం జరుపుకుంటున్నారు? ఫ్రెండ్షిప్ డే. ప్రతి డే ఏ రోజుకి ఆ రోజు ఒక ప్రత్యేకత ఉందండి. ఏ రోజుకి ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది. అందరూ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి, వాళ్ళ నీతిని బట్టి సెలబ్రేట్ చేసుకోవడంలో పద్ధతులు మారుతాయి, అంతే. అవునా? రకరకాల సెలబ్రేషన్స్ ఇప్పుడు ఏ రోజునైనా ఉపయోగించుకొని ప్రతిరోజుని దురలవాట్లకి వాళ్ళు కారణం చేసుకుని వెళ్ళిపోవచ్చు. కానీ మనకి బైబిల్ అద్భుతమైన స్టఫ్ ఇచ్చింది కదా. ఈరోజు మనం ఒక వచనంతో ప్రారంభించాలని నేను ఆశపడుతున్నా. ఈరోజు మనం ఒక వచనంతో ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నా. సామెతల గ్రంథం 18వ అధ్యాయము. ఈ రెఫరెన్స్ చూడగానే మీకు ఒకటి గుర్తొస్తుంది. ఈరోజు మీ ఫోన్ల నిండా మెసేజ్లు. ఈ రోజులు మీ ఫోన్లో, మీ వాట్సాప్లో, మీ టెలిగ్రామ్లో, మీ ఫేస్బుక్లో, మీ అకౌంట్కి, మీ ఇన్స్టాగ్రామ్లో చాలామంది మీకు కామెంట్స్ చేసిన, మీరు ఛానల్స్ పెట్టుకుంటే ఒకవేళ మీకు కామెంట్స్ చేసిన ఒకటే కామెంట్స్. ఏంటది? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, అంతే కదా.
సామెతల గ్రంథము 24వ వచనం చివరి వచనం. బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపడును. తర్వాత సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండి స్నేహితుడు కలడు. బహుమంది చెలికాండ్రు, కొంచెం వాడుక భాషలో చెప్తాను. ఎక్కువ మంది నీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటే నువ్వు గొప్ప అనుకుంటావు. చాలాసార్లు ఫ్రెండ్ లిస్ట్లోకి ఎక్కువ మంది రావట్లేదేంటా అని ఏడుస్తూ కూర్చుంటావు. ఇంకొన్నిసార్లు పెద్దవాళ్ళు మీకు ఇది పెద్దగా మాకు సంబంధం లేని విషయం అని మీరు అనుకోవచ్చు. బట్ పిల్లల్ని గమనించండి. యవ్వనస్తులు, హై స్కూల్ పిల్లలు, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు కూడా వాళ్ళ నాన్న అమ్మ ఫోన్లు తీసుకుని ఇన్స్టాగ్రామ్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఆ అకౌంట్స్కి ఎక్కువ మంది ఫ్రెండ్స్ వస్తున్నారా రావట్లేదా చూసుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఒక డీల్ ఉంటుంది. అదేంటో తెలుసా? రేయ్, నేను నిన్ను ఫాలో అవుతున్నా, నువ్వు ఇప్పుడు నన్ను ఫాలో అవ్వు. ఇదేంటండి ఇది అసలు? నువ్వు నన్ను కనుక ఫాలో అవ్వలేదనుకో, వెంటనే నేను అన్ఫాలో చేసేస్తా. నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకో. నాకు ఇలాంటివి ఇన్ని మెసేజెస్ వచ్చాయండి. ఇదేం కొత్తగా అడుక్కోవడం? నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నాకు అనిపించాలి, అంతే కదా? నాకు మనస్ఫూర్తిగా వీళ్ళు ఏదో మంచి జ్ఞానం నాకు ఇస్తారా, ఖచ్చితంగా వీళ్ళ ద్వారా నేను మేలు పొందుకుంటాను, లేదా వీళ్ళ ద్వారా నేను సంతోషం పొందుకుంటాను, నాకు అనిపించాలి. నేను నొక్కాలంతే. నిన్ను ఫాలో అవ్వాలని నాకు అనిపించాలి. నేను అవ్వట్లేదంటే అర్థం ఏంటంటే నాకు అనిపించట్లేదు కాబట్టి, అంతే కదా? నేనైతే నువ్వు అవుతా, నేను అయ్యాను కాబట్టి నువ్వు కూడా అవ్వు అని చెప్పడం ఒక రకమైన లోక సంబంధమైన డీలింగ్ లాగా లేదు. ఇది ఆత్మ సంబంధమైన స్థితిలోకి వచ్చేసింది. జాగ్రత్తగా చూసుకుందాం. బహుమంది చెలికాండు ఉండడం, బహుమంది ఫ్రెండ్స్ ఉండడం ఈరోజు ఒక ఫ్యాషన్ ఐకాన్ అయిపోయిందేమో. కానీ దైవ గ్రంథము, వేద గ్రంథము మనకి ఏనాడో చెప్పింది, అయ్యా ఎక్కువగా నువ్వు మనుషులతో కనెక్ట్ అయి ఉంటున్నావా, అది మేలు ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. ఎక్కువగా కనెక్ట్ అయి ఉండే వాళ్ళని వెళ్ళి అడుగు, మీరు ఏమైనా మానసికంగా సంపూర్ణమైన దేవుని ప్రసన్నతను అనుభవించగలుగుతున్నారా అని అడుగు. వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? తలలో ఉప్పు వచ్చేస్తుందండి బాబు అంటారు. లేదా అనవసరంగా ఫ్రెండ్స్ని, ఆత్మీయుల్ని నేను ఎక్కువగా నెత్తి మీద పెట్టుకుని చాలా నష్టపోయాను అంటారు. నిజమే, మనుషులు ఎప్పుడు ఒకలా ఉండరు, మనుషులు ఎప్పుడు మారుతూ ఉంటారు, మనుషులు ఎప్పుడు స్థిరంగా ఉండరు. ఆ మనుషుల లెక్కలోకి మనం కూడా వచ్చేస్తాం. గుర్తుపెట్టుకోండి, మనుషులు అనగానే మనం అనుకుంటాం మహాత్ముల కాళ్ళ మీద కాలేసుకుని, మనుషులు ఎప్పుడు మారుతూ ఉంటారండి, ఒకలా ఉండరు. నేను మాత్రం పక్కకే ఉంటాను అనుకుంటాం. ఒకటి అర్థం కావాల్సింది ఏంటంటే బ్రో, నువ్వు కూడా ఆ మనుషుల జాబితాలోకి చేర్చబెడతావు, అంతే కదా? నువ్వు కూడా అందులోనే ఉండి మాట్లాడదాం. ఎస్, ఒప్పుకుందాం. మనిషి ఎప్పటికైనా కదులుతాడు, మనిషి ఎప్పటికైనా మారతాడు, మనిషి ఎప్పటికైనా కొన్నిసార్లు అస్థిరత్వాన్ని చూపిస్తాడు, మనిషి అవిశ్వాసాన్ని చూపిస్తాడు, నిరాశను చూపిస్తాడు, ఏడుస్తాడు, బలహీనపడతాడు. ఒప్పుకో, ఖచ్చితంగా ఒప్పుకో. బలహీనతలో పడతాడు. కొన్నిసార్లు గుంటలో పడిపోతాడు, గుంట దాకా వెళ్ళిపోతాడు. ప్రభు చేయబట్టుకుంటే లక్కీగా వెనక్కి తిరిగి వచ్చేస్తాడు. చాలా ఉంటాయి, డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అంటే మనిషే. ఒకే మాట గుర్తుపెట్టుకోండి, మనిషి క్షయుడు, దేవుడు అక్షయుడు. మనిషి ఎవరు? క్షయుడు, దేవుడు అక్షయుడు. మనిషి మర్త్యుడు, దేవుడు అమర్త్యుడు. మనిషి మారేవాడు, దేవుడు మారనివాడు. మనిషి బలహీనుడు, దేవుడు బలవంతుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. దేవుని యొక్క సుగుణాల గురించి మాట్లాడాలంటే బోల్డ్ అంత టాపిక్ వస్తుంది. చిన్న గడ్డి పోచ దగ్గర నుంచి, అమ్మ కడుపులో చిన్న కణంగా మనం ఎదుగుతున్న ఆ స్థితి నుంచి, మహావిశ్వంలో ఉన్నటువంటి పరమాణువుల వద్దకు వెళ్ళిపోతే అక్కడి వరకు దేవుని యొక్క బలాబలాలను గురించి మనం అద్భుతంగా ప్రశంసించవచ్చు. ఆయన గూర్చి, ఆయన శక్తిని గూర్చి, ఆయన అద్భుతమైన జ్ఞానం, ప్రజ్ఞ, ఆయన సార్వభౌమాధికారం గురించి మాట్లాడుతూ ఉంటే సమయం తెలియదు. కానీ ఇప్పుడు మనుషులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన స్థాయి ఏంటి, పరమ తండ్రి స్థాయి ఏంటి. అది ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో నువ్వు ఖచ్చితంగా తల దించడం స్టార్ట్ చేస్తావు. దేవుని ముందు లొంగిపోతావు. ఆ దేవుడు చెప్పిన మాటలకు తల దించుతావు. అర్థమవుతుందా? దేవుని మాట నేను విన్ను, ఇందులో ఎలా ఉందంతే, కానీ ప్రాక్టికల్గా నాకు చాలా తెలుసు, ఇలాంటి కబుర్లు నువ్వు చెప్పవు, నేను చెప్పను. అందుకే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటని ఇప్పుడు స్ట్రైట్గా మనం ఆలోచిద్దాం. బహుమంది చెలికాండ్రు కలిగి ఉండుట నీకు నష్టమా కాదా అంటే, ఖచ్చితంగా లాంగ్ రన్లో దానికి ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, దానికి కనెక్ట్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా నష్టపోతారు. బైబిల్ చరిత్ర కూడా మనకు అదే చెప్పింది. మరి బహుమంది చెలికాండ్లు ఉంటే నష్టం అంటున్నా ప్రభు, మరి అసలు చెలికాండ్లే వేస్టా?
ఫ్రెండ్సే వేస్ట్ అంటే వేద గ్రంథం మనకి ఇచ్చిన అద్భుతమైన మాట. ఈరోజు ఈ మాటతో అందుకే నేను మొదలుపెట్టా. సామెతల గ్రంథం 18:24 ఏమంటున్నాడు కింద సెకండ్ లైన్లో? ఎస్, ఏమంటున్నాడు? బహుమంది చెలికాడు. అది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లైన్ చదవండి. సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. సహోదరుని కంటే, సహోదరుడు అంటే ఒకే ఉదరమును పంచుకొని పుట్టినవాడు, ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు, రక్త సంబంధికుడు. చాలాసార్లు మనం మన జీవిత అనుభవాల్లో చెప్తాం, సొంతోళ్లే వదిలేశారండి, రక్త సంబంధికులే నా చెయ్యి వదిలేశారండి, కానీ ఎక్కడో ఉన్న స్నేహితులండి చెయ్యి పట్టుకొని లేపారండి అంటాం. అనుభవాలు ఉన్నాయా మీకు? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? రక్త సంబంధికులు నన్ను విలువగా చూడలేదు, నన్ను నమ్మలేదు, నా యొక్క స్ట్రెంగ్త్ని వాళ్ళు గుర్తించలేదు, నా యొక్క బలాన్ని వాళ్ళు గుర్తించలేదు, కానీ నా ఫ్రెండ్స్ గుర్తించారు అని మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం. చాలాసార్లు నా కష్టంలో నా వాళ్ళు ఎవరు నాకు తోడు రాలేదు, కానీ నా ఫ్రెండ్స్ తోడొచ్చారని చెప్తూ ఉంటాం. అందుకే బహుమంది చెలికాండ్రు ఉన్నవాడు నష్టపోతాడట. మళ్ళీ సేమ్ ఇదే ఫ్రెండ్స్ గురించి మాట్లాడినట్టుంది, కానీ మళ్ళీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్న పై మాటకి ఇది కింద మాట వ్యతిరేకంగా ఉన్నట్టుంది. బైబిల్ అంటే అంతేనండి, అద్భుతంగా ఉంటుంది. కానీ ఎసెన్స్ నీకు అర్థమైందా? అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లే. బైబిల్లో ఉన్న తప్పులు పట్టుకుందామని చాలామంది గొప్పగా ఆకాశం అంత ఎత్తిగా ఎదడం అనుకున్నారు, కానీ భూమిలో లోపలికి కూరిపోయేంత దిగజారిపోయే స్థితికి వెళ్ళిపోయారు. బైబిల్లో కాంట్రడిక్షన్స్ ఉన్నాయని అనుకుంటాం, లేదు. ఒక భక్తుడు అంటాడు, దోస్ ఆర్ నాట్ కాంట్రడిక్షన్స్, దోస్ ఆర్ ఓన్లీ కాంప్లిమెంట్స్. అవేం కాంట్రడిక్షన్స్ కాదు, అవి దేవుడు మనకిచ్చిన నువ్వు అధ్యయనం చేసేటప్పుడు నీకు వచ్చే కాంప్లిమెంట్స్ అంట. అర్థం చేసుకోవాలంటే కొంచెం పెద్ద బుర్ర ఉండాలన్నమాట, బైబిల్ని అర్థం చేసుకోవాలంటే. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే, నీకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ లిస్ట్, నాకు ఫ్రెండ్స్ లిస్ట్ పెరుగుతులేదేంటి అని ఏడుస్తూ కూర్చోవద్దు. మన అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రావట్లేదేంటి అని ఏడుస్తూ కూర్చోవద్దు. అసలైన నిజమైన సహోదరుని కంటే ఎక్కువగా హత్తి ఉండే స్నేహితుడు ఒక్కడున్నా చాలు, ఒక్కడున్నా చాలు. ఆ ఒక్కడే నెత్తి మీద పెట్టుకుంటాడు, ఆ ఒక్కడే కష్టంలో నిలబెడతాడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్. అవునా? ఒక సహాయంలో ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. చెలిమి ఎంత మధురమైందో, చెలిమి అంత అద్భుతమైన అనుభవాలను జీవితంలో మిగులుస్తుంది. బైబిల్ అంటుంది, ఇనుము చేత మరొక ఇనుప వస్తువు పదునవుతుంది, అదే రీతిగా నిజమైన చెలికాడు మరొక చెలికానికి ఏం పుట్టిస్తాడు? వివేకాన్ని పుట్టిస్తాడు. ఒక ఫ్రెండ్ నీకు నాకు వివేకాన్ని పుట్టించట్లేదా? అసలు వాడి ఫ్రెండే కాదు. ఒక ఫ్రెండ్ నీకు నాకు సన్మార్గాన్ని చూపించట్లేదా? ఫ్రెండే కాదు. మాదిరి చూపించట్లేదా? ఫ్రెండే కాదు. అలాంటి ఫ్రెండ్స్ ఎక్కడ ఉంటారండి? ఎందుకంటే అందరూ మనలాంటి మనుషులే కదా అని మీరు అనుకోవచ్చు. అందుకే నీ అంచనాలన్నీ కూడా భూమితోనే ఆగిపోతాయని ఆకాశం కంటే ఎత్తైన తలంపులు కలిగిన ప్రభు భూమి మీదకి వచ్చాడు. నీకు ఫ్రెండ్ అంటే ఏంటో చూపించడానికి, నీకు ఫ్రెండ్ అంటే ఏంటో చూపించడానికి. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ రావట్లేదని ఏడుస్తున్న వాళ్ళందరూ దయచేసి ఈ మాటలు విని సంతోషపడండి. నిజమైన ఫ్రెండ్ అంటే ఏంటో చూపించడానికి సాక్షాత్తు అద్భుతమైన మహిమాన్వితుడు భూమి మీదకి వచ్చేసేయడం జరిగింది. అద్భుతమైన ఆ స్థితిలో ఉన్న ఆ యేసు ప్రభు గారు ఈ భూమి మీద బ్రతికినప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట, చేసినటువంటి ప్రతి ప్రసంగం, చెప్పిన ప్రతి ఉపమానం అద్భుతమైందే. బట్ యోహాను సువార్త 15, 16, 17 ఈ 3 అధ్యాయాలు ఈ వారం అంతా, నేను ప్రసంగం అయిపోయిన తర్వాత ఈ వారం అంతా మీరు చదవండి దయచేసి. ఒక హోంవర్క్ లాగా అనుకోండి, ఏమనుకోవద్దు, రిక్వెస్ట్. ఒక హోంవర్క్ లాగా అనుకోండి. 15, 16, 17 అధ్యాయాలు యోహాను సువార్త. ఏంటివంత ప్రత్యేకమైనవి అంటే, నిజంగా ప్రత్యేకమైనవే. ఎందుకు ప్రత్యేకమైనవంటే, మిగిలిన రోజులు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు వెనక తిప్పుకుంటూ ఎన్నో నేర్పించాడు, చూపించాడు. బట్ చివరికి వచ్చేసరికి ఫైన్ డే, లాస్ట్ డేస్లో ఆయన తండ్రికి అప్పగించుకున్న విధానం ఉంది చూసారా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అనేదానికి ఆయన నిలువెత్తు నిదర్శనం అండి. యోహాను సువార్త 15 అధ్యాయానికి వెళ్దాం. ఒక బ్యూటిఫుల్ కొటేషన్, ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ ఉంటుంది అక్కడ. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు. ఒక పని చేద్దాం, కంగారు పడద్దు. అందరు తీశారు కదా, మనం ఒక పని చేద్దాం. ఉత్తర ప్రత్యుత్తరాలాగా చదువుదాం. నేను ఒక్కదాన్నే చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, మీరు కూడా చదవండి, నేను కూడా చదువుతాను. ఓకేనా? ఇప్పుడు నేను మొదటి వచనం చదువుతున్నా, అంటే తీమని చెప్పిన వచనం మొదట చదువుతున్నా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొనని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు.
ఉమ్, ఉమ్, ఉమ్. ఓకే. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఉమ్, ఉమ్. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఎందురు. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములోనికి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. చాలు చాలు. ఇప్పుడు మనం ఇంచుమించు 10వ వచనం నుంచి 18, 19 వచనాల వరకు చదివాం. ఈ వచనాలన్నింటిలోని సారం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఒక అద్భుతమైన జ్ఞానము, స్టాండర్డు, అద్భుతమైన స్థాయి కలిగిన ఒక సార్, ఒక మాస్టర్, ఒక టీచర్ ఒక స్టూడెంట్తో మాట్లాడుతున్నట్టుందా ఇక్కడ ఏమైనా? ఆ కోణం ఆలోచించండి. ఒక ప్రొఫెసర్, టీచర్ అంటే నేను తక్కువ చేసినట్టు అవుతుందేమో, సారీ, టీచర్ కాదు, ఇంకా బోధనా స్థాయిలో ఎంత పెద్ద అద్భుతమైన పదాలు, అర్హతలు అయితే ఉన్నాయో, ఆ అర్హతలు అన్నింటికంటే ఇంకొక మెట్టు పైనే ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. అలాంటి ఒక వ్యక్తి తన స్టూడెంట్స్తో మాట్లాడుతున్న విధానం ఇదేనా? ఇలాగే ఉంటుందా అసలు? ఎంత గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి తన స్టూడెంట్స్తో ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఎలా మాట్లాడతాడు? అదేనండి యేసుక్రీస్తు జీవితంలో ఉన్న అద్భుతమైన సౌందర్యం. అద్భుతమైన సౌందర్యం. ఆయన్ని చాలా ప్రేమతో శిష్యులు ఏమని పిలుచుకునేవారు? మీరు చూసారు కదా, కొన్ని వర్డ్స్ మీకు కనబడతాయి. ఏమని పిలుచుకునేవారు? రబ్బూని, రబ్బాయ్. ఏంటి రబ్బూని అంటే? బోధకుడా. ఇప్పుడు శిష్యులకి లేదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ రబ్బాయి ఒక్కడే తెలుసా? ఈ రబ్బాయికి ముందు మిగతా రబ్బాయిలు కూడా ఉన్నారా? ఓ బోల్డ్ మంది రబ్బాయిలు ఉన్నారండి. అందరి రబ్బాయిలతో ఈ రబ్బాయిని కలిపేశారా అనే కంటే కలిసిపోయాడా? లేదు కదా. తక్కెట్లో రబ్బాయిలు అందరినీ కొప్పేసేసి ఒక దాంట్లో వేసేసి ఈ తక్కెట్లో ఈ ఒక్క రబ్బాయిని మాత్రమే పెడితే జస్ట్ ఇమాజిన్ ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది అసలు? వీళ్ళు కనీసం కదలనైనా కదలరు, తేలిపోతారు అంతే మొత్తానికి. అంటే అంత అద్భుతమైన బోధకుడిన. జ్యూయిష్ కల్చర్లో, యూదా సంప్రదాయంలో రబ్బాయిలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. నేను ఇంకా రిఫరెన్సెస్ చూపించట్లేదు కానీ కొన్ని విషయాలు మీకు చెప్తాను. శాస్త్రులు, బోధకులు, పరిచయులు, వీళ్ళందరూ ఇశ్రాయేలీలతో ఒక సంబంధం కలిగి ఉన్నారు. ఎలాంటి సంబంధమో తెలుసా అండి? అది ఎలాంటి సంబంధం అంటే, సపోజ్ మనమే సామాన్య ప్రజలు అనుకుందాం, బయట రోడ్డు మీద నుంచుందాం అనుకుందాం. నుంచుంటే వాళ్ళు వస్తుంటే ఏం చేయాలంటే సామాన్య ప్రజలు ఏం చేయాలట? ఇలా వెనక్కి వెళ్ళి ఇలాగ చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా తలదించి అంతే, నమస్కారం. వాళ్ళ వైపు కూడా చూడకూడదు. మీకు వాళ్ళకి ఏంటయ్యా సంబంధం అంటే, వాళ్ళని ఒకవేళ మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు ఇలాగే చెప్తారు, మాకు వాళ్ళకు నా ఏం లేదండి, అంతే. వాళ్ళు వస్తారు, మేము తలదించుకుంటాం, నమస్కారం చేస్తే వెళ్ళిపోతారా? మరి వాళ్ళు మీకు బోధకులు కదా, అఫ్కోర్స్ వాళ్ళు బోధకులు చాలా చెప్తారు, మేము నేర్చుకుంటాం. మరి అదేంటండి యేసుక్రీస్తు మరి రబ్బాయి కదా, ఆయన కూడా ఆ రబ్బాయి ఏంటి ఇలా ఉన్నాడండి? ఎస్, హీ సంథింగ్ డిఫరెంట్. ఆయన అంతే, ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన పాపులకు ఏమయ్యాడు? పాపులకు చెప్పండి పేరు వచ్చింది. ఆయనకి ఏం పేరు వచ్చింది? ఆయన పాపులకు స్నేహితుడు. మత్తయి సువార్త 11:19. ఇంకొంచెం పైకి చదవండి. ఒక రబ్బాయికి వచ్చిన పేర్లు ఎలా ఉన్నాయో సమాజంలో ఇది చూడొచ్చు మీరు. ఒక రబ్బూని, ఒక బోధకుడికి ఎలాంటి పేరు వచ్చింది అనేది ఇప్పుడు మనం చూడొచ్చు. చదవండి. యోహాన్ తినక తాగక వచ్చాను కనుక వీడు దయ్యం పట్టినవాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు
తాగుచూ వచ్చాను కనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని, సుంకరులకు పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందును. ఒకటేసి కిందేం రాశాడు చదవండి. అనేక ప్రాచీన ప్రతులలో దాని పిల్లలను బట్టి అని పాఠాంతరము. జ్ఞానం అని దేన్ని బట్టి తెలుస్తుందంట? దాని పిల్లలను బట్టి తెలుస్తుంది. జ్ఞానం అని దాని క్రియలను బట్టి, దాని ఫలితాన్ని బట్టి తెలుస్తుంది తప్ప ఊరకే అనుకుంటే తెలీదు. యేసుక్రీస్తుకి పాపుల స్నేహితుడు అని పేరు వచ్చింది, తిండిపోతు అని పేరు వచ్చింది, మద్యపాని అని పేరు వచ్చింది, సుంకర్లతో స్నేహం చేస్తున్నాడు. సుంకర్లు అంటే ఇశ్రాయేలీయులకి, యూదులకు అసహ్యం అండి. ఎందుకు అసహ్యం అంటే సుంకర్లు ట్యాక్స్ కట్టించుకుంటారు. వాళ్ళు పన్ను, సుంకపు గుత్తదారులు వసూలు చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా పిండి పిప్పి చేసి రక్తం లాగుతారనమాట. అలాంటి భయంకరమైన స్టేజ్లో ఉన్నారు వాళ్ళు రోమా గవర్నమెంట్తో కలిసిపోయారు. ఖచ్చితంగా తప్పదు. ఇంకా వాళ్ళ ఉద్యోగమే అది. రోమా గవర్నమెంట్ వాళ్ళ యూదుల దగ్గర నుంచి పన్ను వసూలు చేసి ఇచ్చినందుకు వీళ్ళకి కొంత వాళ్ళు వాటా ఇస్తారు. ఇది ప్రాచీన కాలంలో ఈ సుంకం వసూలు చేసే వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగం. అదే ఉద్యోగంలో ఉన్నాడు మత్తయి కూడా. ఆ మత్తయిని పిలుస్తాడు ప్రభు, మాథ్యూస్ నన్ను వెంబడించి. ఓకే ప్రభు అని వెంబడించేశాడు. కానీ మీకు తెలుసా ఒక విషయం? మత్తయి సుంకపు పన్ను గుత్తదారుడు. సీమోన్ పేతురు ఎవరు? చేపలు పట్టేవాడు. ఇస్కరియోతు యూదా ఎవరో తెలుసా? ఒక సంపన్న కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ. తర్వాత తద్దై ఒక ఆర్కిటెక్చర్. ఇలా డిఫరెంట్ క్యాడర్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఒకే చోట కలిపితే వాళ్ళందరూ ఒకే మాట ఒకే బాట మీద ఉన్నారనుకున్నారా? ఏకభావము, ఏక మనసు, ఏకతాత్పర్యం వాళ్ళకి వచ్చేసిందా? అస్సలు లేదండి. యేసుప్రభు వారు తల ప్రాణం తోకొచ్చిందేమో అనుకుంటాను నేను వీళ్ళందరినీ ఒకలాగా తీసుకురావడానికి. ఎన్ని పాటలు పడ్డాడో. జెలోతి అనబడిన సీమోన్ ఉన్నాడు, జెలోతియన్స్. ఇశ్రాయేలీల మీద, రోమీయుల మీద యాంటీగా వాళ్ళు వచ్చేసే తీవ్రవాదులు. మనల్ని రోమా గవర్నమెంట్ నలిపేస్తుంది, అణగదొక్కేస్తుంది, వీళ్ళని మనం చంపేసి తీరాలి అనుకునే ఒక తీవ్రవాదుల గుంపు నుంచి వచ్చాడు జెలోతీయుడు. ఆయన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు యేసుక్రీస్తు. అందుకే వీళ్ళందరితో తిరుగుతున్నాడని చెప్పేసి యేసుక్రీస్తుకి ఏం లేదు, మంచి పేరు లేదు. కానీ అదే యేసయ్య యోహాను సువార్త 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, రండి నాతో స్నేహం చేయండి, నేను మీకు గురువుగా ఉంటాను, మీ నెత్తి మీద ఎప్పుడు నేను కాళ్ళు పెట్టి ఉంచుతాను అనట్లే. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలను మీరు గైకొనిన ఎడల, వాటిని మీరు ప్రేమించిన ఎడల మీరు నాకు స్నేహితులే అందరూ. కమ్ లెట్స్ బీ ఫ్రెండ్స్ అని చెప్పడం చాలా ఈజీ. నాతో ఫ్రెండ్షిప్ చేయండి అని చెప్పడానికి ఎంత కష్టపడాలండి? ఎంత కష్టపడాలి చెప్పండి? ఫేస్బుక్లో ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే చాలుగా టక్కుని ఎగేసుకుంటే వాళ్ళు మనకి ఇష్టమైన వాళ్ళు అనుకో, కొంచెం పాపులారిటీ ఉన్నవాళ్ళు అనుకో, మీకు ఒక్కసారి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే మీరు ఏం చేస్తారు? ఆలోచించకుండా ఏం చేస్తారు మీరు? వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి నేను? ఇప్పుడే నేను వాళ్ళని ఫాలో అయితే వాళ్ళ పోస్టులు నాకు వస్తాయి, ఏంటి ఉపయోగం? ఇదంతా మనకు అనవసరం. వాళ్ళకి పేరుంది, ఆ బ్లూటిక్ ఏదో వచ్చింది, నేను కూడా ఫాలో అయిపోవాలంతే. ఇది మనుషులను సంతోష పెట్టడానికి ప్రయత్నపడే వాళ్ళ సైకాలజీ. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, రండి నాతో స్నేహం చేయండి అని చెప్పి పిలుస్తున్నారు. సరే, స్నేహం చేయండి అని చెప్పి పిలిచినప్పుడు నిజమైన స్నేహితుడు మాదిరి చూపించాలి కదా. ఇందాక మనం ఒక మాట చూసుకున్నాం, సామెతల 18:24 వచనంలో. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడట? సహోదరుని కంటే చెప్పండి, మిక్కిలి హత్తుకునే స్నేహితుడు ఉంటాడు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉన్నాడు. భౌతికమైన స్నేహితుల గురించి నేను మాట్లాడట్లేదు. ఒకవేళ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎక్కడో చోట మనకి వాళ్ళకి మధ్య ఎక్కడో చోట దూరం పెరిగిందనో, లేదంటే ఎక్కడో చోట అభిప్రాయాలు కలవట్లేదనో, ఎక్కడో చోట వాళ్ళ దారి మన దారి ఒకటి కాదు వేరైపోతుందని కొన్ని సూచనలు, ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు కానీ అర్థం అవుతుంది మనకి, ఏంట్రా ఇన్నాళ్ళు నేను చాలా పెద్ద ప్రేమ గీతాలు, స్నేహ గీతాలు పాడుకున్నాను వాడితో, అదంతా నిజం కాదనమాట అనే సీన్ నీకు తొందరలోనే అర్థమైపోద్ది. అందుకే సహోదరుని కంటే మిక్కిలి గొప్పగా నిన్ను హత్తుకునే స్నేహితుడు కలడు. ఆ స్నేహితుడు భూమి మీదకి వచ్చాడు మహిమను విడిచి మహిమలోకాన్ని విడిచి నీకు నాకు ఆ మహిమను ఇవ్వడానికి వచ్చిన మహోన్నతుడు.
ఆ స్నేహితుడు ఏం చేస్తున్నాడు? వచ్చి తన పని తను చేసుకుని వెళ్ళిపోయాడు, సరే. కానీ ఒక అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. ఓ ప్రియనేస్తమా, ఓ చెల్లెమ్మ, ఒక తమ్ముడు, ఎవరిని అసలు జాగ్రత్తగినండి, నాతో మీరు స్నేహం చేయండి అంటున్నాడు. కమ్ లెట్స్ బి ఫ్రెండ్స్. ఏ బోధకుడు అంటాడు? మీరు జూయిష్ కల్చర్లో చూడండి, గ్రీక్ కల్చర్లో చూడండి, పారసీకులు, లేదంటే గ్రీకులు, రోమియులు, బాబిలోనియన్స్, కల్దీయులు, ఏ ఆ నాగరికతలో, ఏ సంస్కృతిలో, ఏ చరిత్రలో చూసినా బోధించే వాళ్ళు ఎప్పుడు ఒక మెట్టు పైనే ఉంటారు, నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు కిందే ఉంటారు. బోధించే వాళ్ళకి ఒక స్టేటస్ ఉంటుంది. బోధించే వాళ్ళు ఎప్పుడు మేము మీకంటే గొప్పవాళ్ళమే అనే ఒక ఫీల్నే కనబరుస్తారు. బట్ ఓన్లీ క్రిస్టియానిటీ, యేసుక్రీస్తు మాత్రమే పాపులకు స్నేహితుడు. సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, వేశ్యలను క్షమించాడు, హక్కును చేర్చుకున్నాడు. మీకు తెలుసా, యేసుక్రీస్తుతో పాటు కలిసి తిరిగిన టీం గురించి మార్కు సువార్తలో ఒక చోట ప్రస్తావిస్తాడు. ఆయన టీం ఇది అని చెప్తాడు. చూసారా ఆ మాట ఎప్పుడైనా? ఆయనతో కూడా ఉండిరి, స్త్రీలు ఆయనకు ఉపచారము చేయుచుండిరి అంటాడు. ఆ మాట ఎప్పుడైనా గుర్తుందా మీకు? లూకా సువార్త 8వ అధ్యాయము 2-3 వచనాలు చూడండి, సరిపోతుంది. అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలును, నోట్ చేసుకోండి, కొందరు స్త్రీలును అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సూసాన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచుండిరి. ఇది ఆయన టీం. ఏంటండి ఇది? టీం. రబ్బాయి వెనకాల వేసుకొని తిరుగుతున్నాడు వీళ్ళందరినీ, మన భాషలో మాట్లాడాలంటే. రబ్బాయి ఒంటరిగా లేడు. రబ్బాయి వస్తే నా వైపు చూడకండి, తల దించి నమస్కారం పెట్టండి, నేను మీకంటే కొంచెం స్పెషల్ కదా అనట్లేదు. వెళ్ళి కూర్చుంటున్నాడు వాళ్ళతో పాటు కలిసి. వాళ్ళు ఏది తింటే అది తింటున్నాడు, వాళ్ళ దగ్గరే కూర్చుంటున్నాడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా? ఏ రబ్బాయి, ఏ శాస్త్రి, ఏ ప్రత్యేకముగా గొప్పగా ఎంచబడుతున్నవాడు వాళ్ళని ముట్టుకోరు. బట్ నేను ఒక వర్డ్ చెప్తాను, ఆ సువార్తల్లో ఈ వర్డ్ ఎన్నిసార్లు ఉంటుందో లెక్క పెట్టుకుంటాండి. ఇది కూడా మీకు ఒక మంచి వర్క్. తాకి, ఆయన వారిని ముట్టుకుంటున్నాడు, తాకుతున్నాడు. ఏ బోధకుడు కూడా అట్లా ప్రవర్తించినట్లు మనం చరిత్రలో చూడం. ప్రత్యేకత. నిజమైన ఫ్రెండ్ ప్రత్యేకంగానే ఉంటాడు. రండి నాకు స్నేహితులుగా ఉండండి అని పిలిచిన యేసుక్రీస్తు ఎందుకు గొప్ప దేవుడయ్యాడు? ఎందుకు స్పెషల్ గాడ్ అయ్యాడు? ఎందుకు ఆయన మాత్రమే ప్రత్యేకమైన దేవుడయ్యాడు అని ప్రపంచాన్ని మీరు అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారేమో. కానీ బైబిల్ని అర్థం చేసుకున్న వాళ్ళు, బైబిల్ని ప్రేమించేవాళ్ళు, యేసుని ప్రేమించేవాళ్ళు ఈ మాటలు ఖచ్చితంగా చెప్తారు. నేనంటాను ఆయన నిజమైన స్నేహితుడు. ఎందుకు నిజమైన స్నేహితుడు అంటే, ఆయన తన ఫ్రెండ్స్ని గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దించాడు. ఎప్పుడు గద్దించాడు? మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ని గద్దించారా? రండ్రా పార్టీ చేసుకుందాం అంటే మోమాటానికి వెళ్ళి కూర్చుంటారు. నీకో గ్లాస్ పెడతాడు, వాడికో గ్లాస్ పెట్టుకుంటాడు. నాకు ఇలాంటి అలవాటు లేదురా, మా అమ్మ ఒప్పుకోదు, మా నాన్న ఒప్పుకోదు అని చెప్తూనే ఉన్నా. ఏం పర్లేదురా అన్నా కూడా మోమాట. పలానా చోటకి వెళ్దాం అని చెప్తే మోమాటం. ఎక్కడికైనా వెళ్ళి నిలబడదామంటే మోమాటం. ఒకటి ఖర్చు పెడదాం మోమాటం. ఏమనుకుంటాడో ఫ్రెండ్, రాకపోతే ఏమనుకుంటాడు, మాట్లాడకపోతే ఏమనుకుంటాడు, ఫోన్ ఎత్తకపోతే ఏమనుకుంటాడు, చూడకపోతే ఏమనుకుంటాడు. అమ్మాయిలు మీరు కూడా అంతే. అమ్మాయిలు వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, బ్లూటిక్లు వస్తాయి, రిప్లై ఇవ్వకపోతే ఏమనుకుంటారు. ఆ టైంలో మనం ఎన్ని పనుల్లో ఉన్నా వాళ్ళకి అనవసరం. అంతే కదా? నేను చేశాను, ఎందుకు ఇవ్వలేదు, నేను బాధలో ఉన్నాను, నన్ను ఎందుకు పట్టించుకోలేదు, ఆ తర్వాత నా ఫ్రెండ్ ఏమనుకుంటుందో అని చెప్పేసి మనం వెళ్తాం. ఈ లావాదేవీలు ఫ్రెండ్షిప్లు చూస్తేనండి ఒక్కొక్కసారి తల పగిలిపోతుంటుందండి. ఏం ఫ్రెండ్షిప్లు ఇవి? బైబిల్ మనకు ఒక మాట చెప్తుంది, గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. మీరు విశ్వాస విషయములో ఖాళీని పూరించండి. విశ్వాస విషయంలో మీరు ఎప్పుడు మోమాటము గలవారై ఉండకుడి. అంటే నో అని చెప్పడానికి మీకు ఏం కావాలి? గట్స్ ఉండాలి. నో అంటే ఏమన్నా అనుకుంటారేమోనండి, వద్దు, ఇలాంటి యాక్టింగ్ వద్దు, వాళ్ళు ఏదన్నా అనుకుంటారు, ఈ లోపు నీకు జరగాల్సింది కాస్త జరిగిపోద్ది. నో, నాకొద్దు, నేను రాను, నేను ఉండను, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు నాకు ఖాళీ లేదు, నాకు చాలా బిజీగా ఉన్నాను, నాకు కూడా పనులు ఉన్నాయి, నా స్పేస్ నాకు ఉంటుంది. నో,
నో అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు చాలా ధైర్యవంతులు, వాళ్ళు చాలా సక్సెస్ అవుతారండి. అమ్మాయిలు గుర్తుపెట్టుకోండి, నో చెప్పగలగాలి, ఎవరికైనా నో చెప్పగలగాలి. అలా నీ వెనకాల తిప్పించుకొని గిఫ్ట్లు అయినా తెప్పించుకొని ఊరికే వాడిని మొత్తం చెరగడ పిండినట్టు పిండేసి నో చెప్పమని కాదు సుమా నా ఉద్దేశం. ఈరోజు అమ్మాయిల ఉద్దేశం అంటే ఇలాగే ఉంది, నో చెప్పేసేయండి అంటే ఈజీగా ఇలా కూడా తీసుకుంటారు. మొన్న ఒక అమ్మాయి అదే అంటుంది నాతో, అక్క మీరు చెప్పారు కదా కొన్ని విషయాలు, నేను ఆ అబ్బాయికి నో చెప్పేశానంటే నాకు కళ్ళు పైకి వెళ్ళాయి అనమాట. నేనేం చెప్పాను, నువ్వు ఎలా తీసుకున్నావు అంటే నీ జీవితంలో ఇష్టానుసారంగా తిరిగేసి నీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకుని ఏదో ఒక సేవకుడు మాటలు దానికి అటాక్ చేసుకుని అతికిచ్చేసుకుంటావు అంతేనా? ఇలా అయిపోయిందండి మానసిక స్థితి. కానీ యేసుక్రీస్తు మనకు నేర్పించే బోధనా విధానం మన మనసుని బలపరుచుకునేది, స్థిరంగా ఉంచుకునేది. బికాజ్ ఆయన మాదిరికరమైన స్నేహితుడు. ఏం స్నేహితుడు? మాదిరికరమైన స్నేహితుడు. తన స్నేహితుల్ని గద్దించాడు. నేను శిష్యులు అనట్లేదు, ఆయన అనలేదు చివరి దశకు వచ్చేసరికి, అందుకే నేను అనట్లేదు ఇప్పుడు. ఆయన స్నేహితుల్ని ఏం చేశాడు? ఆయన గద్దించాడు. చూడండి మత్తయి సువార్త 16:22 స్పీడ్గా తీయండి. ఇది మీకు తెలుసు, పేతురుకి యేసుక్రీస్తు అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం? ఎంత ఇష్టం? ఎవరైనా యేసుక్రీస్తు మీదకి చెయ్యి వేయడానికి వచ్చాడా, ఆ చెయ్యి వేయడానికి వచ్చినోడు చెవి కూడా ఉందో లేదో ఆలోచించకుండా నరికేస్తాడు అంతే. అది చెవి నరికాడా, తల నరికాడా ఆయనకు అనవసరం, నరుకుతాడు అంతే. అంత ఇష్టం. ఆవేశపరుడు బేసికల్లీ ఆయన, ఆవేశపరుడు బేసికల్లీ ఆయన. రోమా గవర్నమెంట్ మీద తిరస్కారం చూపించినవాడు, తన మడిమనెత్తినవాడు. అలాంటి ఒక వ్యక్తిని పిలుచుకుని, రా మై ఫ్రెండ్, లెట్స్ బి ఫ్రెండ్స్, కమాన్ అని చెప్పేసి హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అది యేసయ్య మనసు. ఆ యేసయ్య మరి పేతురుని ఎంతో ప్రేమించాడు కదా, పేతురికి ఒక పెద్ద పదవి ఇచ్చాడు కదా. ఏమంటున్నాడు పేతుర్ని? అపోస్తలుల అగ్రగణ్యుడు అని మనం అంటాం, కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? పేతురుని పిలిచి ఓ రాయి అన్నాడు. ఓ కేఫా, నీ మీద నా సంఘాన్ని కడతాను. యు ఆర్ మోస్ట్ ప్రీషియస్, చాలా ప్రశస్తమైన వాడు నువ్వు, అందుకే నీ మీద కడితేనే గట్టిగా ఉంటుంది సంఘం అనుకున్నాడు. ప్రభువుకు తెలుసు ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ నిలబెట్టాలో, ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయనకి తెలుసు. వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత ఆయనలో లోపాలు ఉన్నప్పుడు ఎంత బాగా గద్దించాడంటే, మీరు 14వ అధ్యాయం కూడా చూస్తే ఇక్కడ కూడా పేతురు సందర్భం మీరు 14వ అధ్యాయంలో చూస్తారు. ఆయన సముద్రం ధర నుంచి ముందుకు వెళ్ళేసరికి ఓడలో శిష్యులందరూ బయలుదేరతారు. అప్పుడు మధ్యరాత్రిలో ఒక ఆకారంగా అనిపించేసరికి వీళ్ళందరూ భయపడతారట. అప్పుడు నేనే అని చెప్తాడు. అప్పుడు నేను నడవచ్చా నీకులాగా, నువ్వు అలల మీద నడుస్తున్నావు కదా అని అడుగుతాడు పేతురు. వెంటనే ప్రభు ఏమంటాడు? కమాన్ నడిచేసి వచ్చే అంటాడు. అంటే ఒక నిజమైన స్నేహితుడు తన స్నేహితుల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఒక నిజమైన నాయకుడు తన స్నేహితుల్ని ఎంకరేజ్ చేస్తాడు. యేసుక్రీస్తు ఎంకరేజ్ చేశాడు. ఎలా ఎంకరేజ్ చేశాడు? పేతురు 1-2 నిమిషాల్లో మునిగిపోతాడనే సంగతి యేసుకు తెలుసా లేదా? తెలుసు. కానీ నడు అని ఎందుకన్నాడు మరి? పేతురుతో ఆడుకోవడానికా? ఎమోషన్స్తో ఆడుకోవడానికా? పేతురుని బాధ పెట్టడానికా? కాదు. ఛాన్స్ ఇచ్చాడండి. నడు పేతురు, నడు నువ్వు. ప్రభు నేను మునిగిపోతున్నాను ప్రభు అంటే, అప్పుడు కూర్చోబెట్టుకుని మళ్ళీ నువ్వు ఎందుకు మునిగిపోయావో తెలుసా, నీకు ఇంకా విశ్వాసము తక్కువగా ఉంది పేతురు అంటే, ఓకే నేను డెవలప్ చేసుకుంటానన్నవాడు చేసుకున్నాడా లేదా? ఎంత బాగా చేసుకున్నాడండి అసలు పేతురు. 1-2 పత్రికలు చదివితే అక్కడ అంటాడు, నీటిలో మునిగిపోతున్నానని భయపడినటువంటి ఇదే పేతురు కత్తి పట్టుకుని మలుకు చెవు అసలు ఆలోచన లేకుండా విచక్షణారహితంగా నరికేయడానికి సిద్ధపడినటువంటి ఆవేశపరుడు. ఈ గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చినను ఎరిగి ఈ గుడారములో ఉన్నాను నేను, అయితే ఈ గుడారములో ఉండిన ప్రభువుని మహిమపరచడానికి నేను ఆరాటపడి రేపాలనుకుంటున్నాను మిమ్మల్ని, నేను నాకు తెలిసిన సంగతులు మీకు చెప్పకుండా నేను ఉండలేకపోతున్నాను అంటాడు. అది ఆయనలో వచ్చిన రూపాంతరపు అనుభవం. ఎవరి వల్ల వచ్చిందంటారు? ఫ్రెండ్. ఎవరి వల్ల వచ్చింది? ఫ్రెండ్. యేసయ్య లాంటి గొప్ప స్నేహితుడిని కలిగి ఉన్న ఫ్రెండ్ పేతురు. పోతాయా ఊరికే ఆ ప్రభావ లక్షణాలు? పోతుందా సహవాస లక్షణాలు? 6 నెలలు సహవాసం చేస్తే ఆరే వీరవుతారట. మరి మీరు నన్ను మళ్ళీ అడగొచ్చు ఇస్కరియోతు అయ్యాడా అని. మరి మనకు అసలే డౌట్లు ఎక్కువ. అవ్వడానికి చాలా ట్రై చేశారు ప్రభు, అవకాశం ఇచ్చి డబ్బు సంచి చేతిలో పెట్టేశారు. యూజ్ చేసుకోకపోతే మాత్రం ఆయన ఏం చేస్తారండి? ఆయన బలవంతంగా ఎవరి హృదయంలోని దూరి నువ్వు నా కోసం బ్రతుకు అని అనట్లు కదా, అనే టైప్ కాదు ఆయన. మొన్న ఒక అమ్మాయి తన ఫ్రెండ్ తనతో సరిగ్గా ఉండట్లేదు, నా ఆడపిల్లలే, ఇద్దరు కూడా ఆడపిల్లలే, అలానే ఇద్దరు హోమోసెక్షువల్స్ కాదు, పిచ్చి ప్రేమ అన్నమాట ఇద్దరికి. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్ కూడా ఆత్మీయతను నాశనం చేస్తుంది అనడానికి ఇలాంటి కారణాలు.
రుజువులు ఉంటాయి. అమ్మాయి సరిగా మాట్లాడలేదంట, బాగా చదువుతుందంట. ఈ అమ్మాయి కంటే అమ్మాయి బాగా చదువుతుందంట. ఓ రోజు ఇంటికి వెళ్ళింది. ఏమి ఈ మధ్య నా ఫోన్లో అటెండ్ చేయట్లేదు అంటే, ఏదో బిజీగా ఉన్నానని చెప్పింది. యాసిడ్ పోసేసింది మొహం మీద. ఎవరు? ప్రేమించిన పిల్లాడు కాదు, యాసిడ్ పోసింది. ఎవరు? ఆ అమ్మాయి వస్తుంటే, ఇంట్లోకి వస్తుంటే ఎవరు అడ్డుకుంటారు చెప్పండి? ఎవరికైనా డౌట్ వస్తుందా? ఆడపిల్లలు ఆడపిల్లల్నే నమ్మే రోజులు కాదు. సోషల్ మీడియా దుష్ప్రభావాలు, దుష్టుడి యొక్క చెడ్డ తలంపులు మన మీద పడుతున్నాయి. లోకము దుష్టుని యందు పడి ఉన్నది. అందుకే అన్ని వేళలా, ఆ కాలమైనా ఈ కాలమైనా మరే కాలమైనా ఒక్క స్నేహితుడు చాలు. బహుమంది చెలికాండ్రుంటే మనం ఏమవుతాం? నష్టపోతాం. నాకు చాలు, ఒక్క స్నేహితుడు చాలు, ఒక్క స్నేహితుడు చాలు. ఈ విషయం మనకు అర్థం కావాలి. శిష్యులు అర్థం చేసుకున్నారు. అందుకే వాళ్ళు నిజమైన స్నేహితుడిని బట్టి ప్రేమించబడ్డారు, గద్దించబడ్డారు, హత్తుకోబడ్డారు. ఎంత హత్తుకున్నాడో యేసయ్య, వాళ్ళని ప్రేమించాడట. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా చదవండి, నేను ఇంకా ఎక్కువ మీకు చెప్పాలనుకోవట్లేదు. ఆయన హత్తుకున్నాడు, ఆయన కౌగులించుకున్నాడు, వాళ్ళ కష్టంలో నిలబడ్డాడు. ఆకలేసిన ప్రభు అంటే టక్ 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 నన్నే ఇచ్చేసాడు. కష్టంగా ఉందయ్యా అంటే, నీకేం పర్లేదు నేనున్నా అన్నాడు. పేతురు అత్తకి జ్వరంగా ఉంటే పేతురు ఇంటికి వెళ్ళాలి, అత్తని బాగుపరచాల్సిన అవసరం ఏంటండి యేసయ్యకి? పేతురికి తెలియకుండానే ఒక సపోర్ట్ ఇస్తున్నాడు అక్కడ. పేతురు భార్యకు, పేతురుకి ఒక బలాన్ని ఇస్తున్నాడు, భవిష్యత్తును గురించి ఒక నమ్మకాన్ని ఇస్తున్నాడు. నేనున్నాను మీకు, నువ్వు ఒకవేళ నన్ను వెంబడించావా, నన్ను వెంబడిస్తే మనుషులను పట్టే చాలరుగా చేస్తాను, పరలోకమందు మీ యొక్క ధనం అధికమవుతుంది, నీకేం భయం లేదు అని ఒక భరోసా ఇచ్చాడు. అందుకే పేతురు పత్రికలు 2 మీరు చదవండి, ఎందుకో డిఫరెంట్గా అనిపిస్తాయి, సులువుగాను ఉంటాయి, అట్ ద సేమ్ టైం అనేకమైన సంక్లిష్టమైన విషయాలను చెబుతున్నట్టు అనిపిస్తాయి. యేసయ్య స్నేహం గొప్పది. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మనుషులు స్నేహం కోసం ఆరాటపడుతున్నారా? యేసయ్య స్నేహం కోసం ఆరాటపడే సమయం ఇస్తున్నారా? భర్త పట్టించుకోవట్లేదని, భార్య పట్టించుకోవట్లేదని, ఫ్రెండ్స్ మాట్లాడట్లేదని. మొన్నటిదాకా బాగానే మాట్లాడేవారండి, కనీసం ఒక్క ముక్కు కూడా చెప్పకుండా నా ఫోన్లు బ్లాక్లో పెట్టేశారేంటని ఏడుస్తూ కూర్చోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు సహాయం కోసమే కాదు, స్నేహం కోసమే కాదు, ప్రేమ కోసమే కాదు, ఆత్మీయత కోసమే కాదు, ఎవరి దగ్గర వెళ్ళి చెయ్యి ఇలా పెట్టకండి ప్లీజ్. ఎప్పుడు కూడా మీరు ఇచ్చేవారుగానే ఉండాలి. మీ చెయ్యి ఎప్పుడు ఎలా ఉండాలి? ఇలాగే ఉండాలి. అది డబ్బులే కాదు, ప్రేమ, ఆత్మీయత, స్నేహము, ఆతిథ్యము, ఆదరణ, మరి ఏదైనా కానివ్వండి. విశ్వాసులుగా దేవుడు మనకు నేర్పిస్తున్న గొప్ప సంగతి, మనం ఎప్పుడు ఇలా కాకుండా ఇలా ఉండాలి. అన్ని ప్రభు మనల్ని అలా నిలబెడుతున్నాడు, మనల్ని అలా నిలబెట్టి నడిపిస్తున్నాడు. అందుకే దేవుడు మనకు అనేక పాఠాలు నేర్పిస్తున్నాడు. స్నేహితులుగా మనం ప్రభుకి దగ్గర అవుదాం, ఆయన ఇచ్చిన పిలుపుని పట్టుకుని ముందుకెళ్దాం. ఆయన ప్రేమిస్తున్నాడు, గద్దిస్తాడు, హక్కును చేర్చుకుంటాడు. బికాస్ హీజ్ అ రియల్ ఫ్రెండ్. ఎవరైనా నిజమైన స్నేహితుడు, తప్పులు దాసేయడు. స్నేహితులు ఎప్పుడు తప్పులు దాసేస్తారు. మీ అమ్మ దగ్గర నీ తప్పులు నేను దాస్తా, మా అమ్మ దగ్గర నా తప్పులు నువ్వు దాచే. ఇది ఒక రకమైన లావాదేవీ లోక స్నేహంలో. కానీ దేవుని స్నేహం శ్రేష్టమైంది. ఈ స్నేహాన్ని అనుభవించిన వాళ్ళు ఆ స్నేహం గురించి చెప్పకుండాను పాడకుండాను ఉండలేరు. నేను ముగిస్తాను, ఒక 2-3 minutes. ప్రపంచ క్రైస్తవ్యంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, తెలుసు కదా మీకు. ముఖ్యంగా తెలుగు క్రైస్తవ చరిత్రలో మన తెలుగు వాళ్ళ మధ్య ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ముఖ్యంగా 16, 17, 18 శతాబ్దాల నుంచి ఎవరైతే ఎక్కువగా ప్రభు కోసం కష్టపడ్డారో వాళ్ళందరికీ సంబంధించిన చరిత్ర మనం పాటల రూపంలో నేర్చుకుంటాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంతమందికి తెలుసు? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అన్నీ నేను అడగట్లేదు. అన్నీ తెలియాలంటే మనకు చాలా తెలుగు వచ్చి ఉండాలి. అంత తెలుగు ఇక్కడ మనకి ఎవరికి రాదు. అంత అద్భుతమైన తెలుగు భాష సాహిత్యం ఉంది అందులో స్నేహం గురించి లేదా ప్రపంచవ్యాప్తంగా స్నేహం గురించి పాడాలంటే ఒక పాట పాడతారు, ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుండు. విన్నారా ఈ పాట? ఎప్పుడైనా విన్నారా ఈ పాట? మీకు జస్ట్ నేను ఒక్కసారి హమ్ చేసి వినిపిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా. ఇది ప్రతి లూథరన్ చర్చ్లో, ప్రతి సిఎస్ఐలో, ప్రతి బాప్టిస్ట్ చర్చ్లో, ఈవెన్ ఇప్పటికీ మన భారతదేశంలో అనేక చోట్ల లూథరన్ సంఘాలలో ప్యాటర్న్ అంతా దేశంలో ఒకేలా ఉంటుంది. ఒకే వాక్యం చెప్తారు, ఒకే రిఫరెన్స్ చెప్తారు, ఒకే పాట పాడతారు. భారతదేశంలోని అన్ని సంఘాలకి ఒకటే షెడ్యూల్, ఒకటే డిసిప్లిన్.
అందులో ఈ పాట ఖచ్చితంగా ఈరోజు పాడుతూ ఉంటారు. ఈరోజు ఏంటి చాలా చోట్ల పాడతారు, చాలాసార్లు పాడతారు. ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, ప్రీతిగల మన యేసుడెంతో గొప్ప మిత్రుడు, మీతిలేని దయచేత హత్తుచు ప్రేమించును, క్రీస్తునొద్ద మన భారా మంతనప్పగించినన్, శక్తిగల యేసు చేత మోతలెల్ల వీడును. ఇది తెలుగు వెర్షన్. దీనికి ఇంగ్లీష్ వెర్షన్ ఒకటి ఉంది. ఇది రాసిన వ్యక్తి ఒక అద్భుతమైన జీవితానుభవంలోంచి వచ్చాడు. నేను చెప్తాను. ఒక సంపన్నుల కుటుంబంలో పుట్టాడు. అతను కూడా జోసెఫ్ స్క్రివెన్. అతను మీకు కనిపిస్తాడు, జోసెఫ్ స్క్రివెన్. ఇతను 1819 నుంచి 1886 వరకు బ్రతికిన వాడి. ఇతని గురించి అంత గొప్పగా చెప్తున్నారు మీరు అని అనుకుంటే, ప్రపంచవ్యాప్తంగా వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనే పాట తెలియని వాళ్ళు ఉండరు. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear, all because we do not carry everything to God in prayer, everything to God in prayer. What a friend we have in Jesus. ఎంత గొప్ప స్నేహితుడు ఉన్నాడు మనకి యేసులో. నేను చూస్తున్నాను ఆ యేసుని, ఆ స్నేహితుడు నేను చూస్తున్నాను అని చెప్పగలిగిన విశ్వాసం ఉంది అతనికి. ఎలా అంటారా, ఒక అద్భుతమైన చక్కటి జీవితం గడిపేవాడు. ఒక రోజున ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు. పెద్దవాళ్ళు ఒప్పుకున్నారు, అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. పెళ్ళికి తేడి నిర్ణయం చేశారు. ఇక 2 రోజుల్లో పెళ్ళి. తను కెనడాలో పుట్టి అక్కడి నుంచి ముందుకెళ్ళాలి, ఆ పెళ్లి జరిగే ప్లేస్కి వెళ్ళాలనుకున్నాడు. ఆ ప్లేస్లో చాలా గొప్పగా దేవుణ్ణి నమ్మి విశ్వసించి అనేకులకు హెల్ప్ చేయాలన్న ఒక అద్భుతమైన ఆలోచన కలిగిన క్యారెక్టర్ ఉన్న అబ్బాయి. ఇప్పుడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, ఇష్టపడ్డాడు, పెళ్ళి అవుతుంది. 2 రోజుల్లో పెళ్ళి వెళ్దాం అనుకునేటప్పటికీ ఒక వార్త వినబడింది. అదేంటంటే అమ్మాయి నీటిలో మునిగి ప్రమాదవశాత్తు చచ్చిపోయింది. కొలాప్స్ అయిపోయాడు. హార్ట్ బ్రేక్ ఈ అబ్బాయికి. ఇప్పుడు చచ్చిపోయింది. పెళ్ళే వద్దు, జీవితమే వద్దు అనుకున్నాడు. కానీ దేవుని ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, స్నేహితుల ప్రేమ మొత్తానికి ఆయన నిలబెట్టింది. ఇక అక్కడి నుంచి రోజుకి వెళ్ళేటప్పుడు ఒంటి మీద కోటు కూడా తీసి ఇచ్చేసేవాడు అంట బయట ఉన్న వాళ్ళకి. అంటే అంత వితరణశీల అయిపోయాడు. ఇంకా ఏం లేదు ఈ జీవితంలో నాకు అనుకుంటే వెళ్ళిపోయాడు. ఒక రోజున అలా కూర్చుని ఒక పాట రాసుకున్నాడు. వాళ్ళ అమ్మ మరణావస్థలో ఉంది. అమ్మ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఆ అమ్మని ఆదరించడానికి ఒక లెటర్ రాయాలి, చూడడానికి వెళ్ళాలి. ఆమెకి అమ్మ నీకు ఎలా ఉంది, ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి లెటర్ రాస్తూ తను ఎప్పుడో రాసుకున్న ఒక పాట పిన్ చేసి పంపించాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి ఉత్తరం వెళ్ళింది. అమ్మాయి ఉత్తరం చదివింది. ఆవిడ లెటర్లో ఈ రాసిన పాట కూడా చదివింది, పక్కన పెట్టేసింది. బట్ మళ్ళీ ఈయన కొన్నాళ్ళకి వాళ్ళ ఊరు వచ్చాడు, తన పని తను చేసుకుంటున్నాడు, విశ్వాసంలో ఎదుగుతున్నాడు. ఒకరోజు నేను కూడా చాలా బాధలో శరీరం సహకరించక పడుకుని ఉంటే ఒక ఫ్రెండ్ చూడడానికి వచ్చాట. చూడండి, కొన్ని విషయాలు ఎంత యాదృచ్ఛికంగా ఉంటాయో. మనం ఈ కావాలని జరిగిందని అనుకుంటాం, కానీ కాదు. కొన్ని మనకు అలా జరుగుతూ ఉంటే ప్రభు నడిపిస్తాడు. ఆ పాట చూసి వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, ఎంత బాగుందిరా ఈ పాట, ఇది మంచిగా మనం పాడదాం చర్చిలో అన్నాడు. కానీ ఇతను ఒప్పుకోలేదు. కానీ ఫ్రెండ్కి తెలియకుండా దీన్ని ఒక అద్భుతమైన దైవజనుడికి పంపించి దాన్ని ప్రింట్ చేయించాడు. ఆ తర్వాత అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో చోటు సంపాదించుకునేంత గొప్ప ట్రాన్స్లేషన్ అయింది. ఇంగ్లీష్ సాంగ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మీరు ఇంటికి వెళ్ళి ఆ సాంగ్ యొక్క అర్థం మొత్తం చూడండి. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్. మన పాపములను భరించువాడు,
మనకు తోడుగా ఉంటాడు. మన గుండె బద్దలైనప్పుడు మిగతా వాళ్ళందరూ మనల్ని తోసేస్తారు, ప్రభు ఒక్కడే నెత్తిమే పెట్టుకుంటాడు. ఏ అమ్మాయి అయినా తృణీకరించిన వాళ్ళు ఈరోజు ఈ జోసెఫ్ గారిని చూసి పెద్ద పాట నేర్చుకోవాలి. ఒకవేళ అమ్మాయి వద్దన్నా అబ్బాయి వద్దన్నా చచ్చిపోదాం అనుకుంటున్నారేమో, కానీ ఇతను చేసిన పని చూసారా? అనేకులకు సహాయపడాలనుకున్నాడు, నా దగ్గర ఇచ్చేయాలనుకున్నాడు. అది క్రీస్తు ప్రేమ. నిజమైన ఫ్రెండ్ మనిషిని ప్రభావితం చేస్తాడు. కాబట్టి మీ అందరూ అలాంటి ఫ్రెండ్ని కలిగి ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోయాను, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. ప్రే చేసుకుందాం కళ్ళు మూసుకుంటే. ప్రేమ గల తండ్రి, కృపగల మా దేవ, సర్వాధికారి, మీరు మాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తోత్రాలు. నిజమే నాయన, బహుమంది చెలికాండుంటే మేము నష్టపోతాం. సహోదరుల కంటే, మా అమ్మ కడుపును పుట్టిన మా సహోదరుల కంటే, మాతో పాటు రక్తం పంచుకుని వచ్చిన సహోదరుల కంటే ఈ భూమి మీద మమ్మల్ని ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు మాకున్నాడు. మా కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ప్రీతి గల ఆ యేసు మాకెంతో గొప్ప మిత్రుడు. ఆ మిత్రుని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. తర్వాత మాట్లాడబోయే మీ కుమారుని ద్వారా విలువైన మాటలు మాకు అందించి నడిపించమని యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.